గురువు గారు, ఒక మిథ్యా నేను అంటే అహంకారము ఒక మిథ్యా ప్రపంచాన్ని చూస్తూ సత్యం అంటుంది. మిథ్య అని తెలుసునా? మిథ్యా అని తెలియదు గురువు గారు. వ్యక్తిత్వము, పరిమితత్వము, నేనంటే దేహము అనేది ఒక మిథ్య అని జీవుడికి తెలుసునా? తెలియదు. తెలియదు. ఎప్పుడు చెబుతున్నారు? స్వరూప జ్ఞాన ప్రకాశం తర్వాత చెబుతున్నారు. ఉన్నది ఆత్మ. కాబట్టి నేను చూస్తున్నాను అనేటటువంటిది సత్యమా మిథ్యా అనేది విచారం చేయమంటాడు. విచారం చేయటం వల్ల దీనికి కంక్లూజన్ రాదు. గురుగారు ప్రకాశించాల్సిందే. ఎదురుగుండా సంసారం కనపడుతుంది, కష్ట సుఖాలు కనపడుతున్నాయి. ఇది ఒక కళ అని చెప్పినా అది నీకు మింగుడు పడదు. పడదు మీరు. అవును, కళ అని చెప్పినా అది మనం సత్యంగానే ఉంటుంది. సత్యం అన్నమాట కంటే ఇదే వాస్తవం. అంటే ఇది ఎందుకంటే ప్రతిదీ అనుభవంలో ఉంది కదా గురువు గారు. అబ్బా, అనుభవంలో ఎవరికి ఉంది అది మిథ్య అంటున్నారు. పాయింట్ ఇది. ఇక్కడ నీ అనుభవంలో ఉంది కరెక్టే, కళ కూడా అనుభవంలో ఉంది నీకు. ఒక పిల్లి అమ్ముడు పెడితే పరిగెడతావు, ఇక్కడ అమ్ముడు పిల్ల పరిగెడతావు, రెండు చోట్ల పరిగెడతావు. అవును గురుగారు. అక్కడ దేహం లేక పరిగెడతావు, ఇక్కడ దేహంతో పరిగెడతావు. అదొకటి తేడా. ఇప్పుడు అర్థంగా వచ్చింది అనుకో, కూర్చుంటావా, ఇంటి నుంచి బయటికి పరిగెడతావు. మిథ్య అని చెప్పి కూర్చోవు అక్కడ. గురుగారు అవును. ఇస్ ఇట్ నాట్? అవునవును. కాబట్టి నాయన, ఇది మిథ్యా నేను అని తెలియదు. పాయింట్. మాయ అని తెలియదు. ఇక్కడ ఏ అవస్థగా అవస్థ నీకు సత్యముగానే గోచరమవుతుంది. నిద్ర సత్యం, కళ సత్యము, జాగ్రత్త అవస్థ కూడా సత్యమే. ఎందుకని? దీనికి ముఖ్య కారణం నీ వాసనలు, నీ బంధాలు, నీ రాగద్వేషాలు. అంతకంటే ఏం లేదు కారణం. నువ్వు ఇష్టపడుతున్నావు, కోరిక వచ్చింది, ఎదురుగుండా కనపడుతుంది, తింటావు, అనుభవిస్తున్నావు. ఈజ్ ఇట్ నాట్? గురుగారు అవును. ఏమైనా కోరిక ద్వారా అనుభవాన్ని తెచ్చుకుంటాను. స్టక్ అయిందా? లేదు గురువు గారు, అంటే ఆ కోరిక వస్తే ఆ కోరిక ద్వారా నేను ఒక అనుభవాన్ని పొందుతున్నా. దీని అంతటికీ మూల కారణం వాసనలు. ఎవరి వాసనలు? నా వాసనలు, నా కోరికలు. వాడు ఉన్నాడా లేదా అన్న ప్రశ్న లేదు ఇక్కడ. ఇది ఒక పిశాచం అని చెప్పినప్పటికీ మన దేహాలు మార్చుకుంటూ అనుభవిస్తుందా లేదా? అవును. ఏమైనా అవును గురువు గారు అవును. కాబట్టి ఇది మిథ్యా నేను అని తనకి తెలియదు. తనంతడు తాను తెలుసుకోలేదు.